మై ఛానల్. ఈరోజు వంకాయ, ములక్కాయ, సొరకాయ పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వంకాయలు, ములక్కాయలు, సొరకాయ ఈ మూడు కలిపి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అందుకోసం ముందుగా ఇలా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు యాడ్ చేయాలి. నేను కుక్కర్లో వండుతున్నాను కాబట్టి కుక్కర్లో పెడుతున్నాను. కుక్కర్లో పెట్టడం వల్ల మీకు త్వరగా అయిపోతుంది అండ్ బాగా ఉడుకుతాయి ముక్కలు. ఇప్పుడు తిరగమాత వేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి కాస్త జీలకర్ర, అలాగే కాస్త నూగులు, కాస్త పసుపు యాడ్ చేశాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడు తిరగమాత మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరకాయలు యాడ్ చేద్దాం. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. అలాగే కాస్త కరివేపాకు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి పులుపు కోసం టమాటాలు యాడ్ చేస్తున్నాం. కొంతమంది చింతపండు పులుసు పిండుతారండి. నేను చింతపండు బదులు ఇలా టమాటాలు యాడ్ చేసిన. ఇలా టమాటాలు యాడ్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చింతపండు కన్నా ఇదే టేస్ట్గా ఉంటుంది. ఇలా 5 మినిట్స్ టమాటాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ములక్కాయలు యాడ్ చేద్దాం. అలాగే సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేద్దాం. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వాలి ఆయిల్లో. వంకాయలు లాస్ట్లో యాడ్ చేయాలండి. వంకాయలు త్వరగా మగ్గిపోతాయి, అందుకే ఇది ఎక్కువసేపు అవసరం లేదు, వేగాల్సిన అవసరం. ఇలా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నాం. ఇలా ముక్కలు ఇలా ఈ సైజులోనే కట్ చేసుకోవాలి, అప్పుడు ఉడికేసరికి కరెక్ట్గా సరిపోతుంది. మరీ చిన్నగా కట్ చేసుకుంటే ఉడికేసరికి మెత్తగా అయిపోతాయి, కనిపించవు. అలాగే వంకాయ ముక్కలు ఎప్పుడు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి, ఇప్పుడు అవి చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాం కదా, యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు దీనిలోకి సాల్ట్ యాడ్ చేద్దాం. ఇప్పుడే సాల్ట్ యాడ్ చేయడం వల్ల ముక్కలకు బాగా పడుతుందండి. పులుసు చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా.
అలాగే కాస్త కారం కూడా యాడ్ చేద్దాం. కారం ఎక్కువ కావాలంటే కాస్త ఎక్కువ యాడ్ చేసుకోండి, మీడియంలో కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం. ఇప్పుడు ఇలా కలుపుకొని దీనిలోకి వాటర్ యాడ్ చేద్దాం. ఇలా వాటర్ యాడ్ చేయాలి, ఒక గ్లాసు. ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేయాలి. ఇలా మునిగేంత వరకు వాటర్ యాడ్ చేస్తే మనకు విజిల్ వచ్చేసరికి కరెక్ట్గా సరిపోద్దండి, పులుసులాగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. ఇలా మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిద్దాం. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత పులుసు ఇలా ఉడికిపోయిందండి. ఇలా వంకాయలు, ములక్కాయలు, అలాగే సొరకాయ అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి కాస్త బెల్లం పాకం యాడ్ చేద్దాం. పులుసు కదా, పులుసులో బెల్లం పాకం యాడ్ చేస్తేనే అది టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంతమంది యాడ్ చేసుకోరు, కానీ బెల్లం పాకం యాడ్ చేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుందండి. అందుకే నేను యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని కలుపుకుందాం. కలిపి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అప్పుడు ఈ బెల్లం పాకం బాగా కలిసిపోయి ముక్కల్లో టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఉప్పు కారం కూడా ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఒకసారి కలుపుకోవచ్చు. ఇలా 5 నిమిషాలు ఉడికింది కదండి. ఇలా దీనిలోని వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది వేడివేడి అన్నంలో ఈ కర్రీ చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.